పనసపండు రుచి. ఒకప్పుడు ఒక వృద్ధుడైన కాబూలీ బెంగాల్‌కు వచ్చి ఒక పళ్ళ దుకాణంలో ఒక పెద్ద పండును చూసి ఆశ్చర్యపడి, నేను ఎన్నో రకాల పళ్ళు తిన్నాను గాని ఇంత పెద్ద పండు నేనెక్కడా చూడలేదు. అది ఏం పండు అని అడిగాడు. అది పనస పండు. చాలా రుచిగా ఉంటుంది. దేశంలో అందరూ తింటారు అని దుకాణదారు చెప్పాడు. కాబూలీ దాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్లి తాపీగా కూర్చుని పండును పళ్ళతో పీకాడు. దాని వాసన దివ్యంగా ఉన్నది. రుచి అంతకన్నా దివ్యంగా ఉన్నది. కానీ పాపం అతనికి పనస పండు రసం సంగతి తెలీదు. అది నిడువైన అతని గడ్డం మీసాలకు రసం అంటుకున్నది. చేతులకు అంటుకున్నది. కడిగితే మరింత అన్యాయమైంది. బూడిద పట్టిస్తే అది కూడా వెంట్రుకలకు చేతికి పట్టుకుపోయి వదల్నే లేదు. బెంగాలీ బాబులు ఇలాంటి పండుని ఎలా తింటారు? కాబూలీ ఊహించుకోలేకపోయాడు. చివరకు అతను ఒక పెద్ద మనిషికి తన అగచాట్లు చెప్పుకున్నాడు. ఆ పెద్ద మనిషి, పనస పండు తినాలంటే చేతులకి ముఖానికి కూడా నూనె రాసుకోవాలి. మీరు గడ్డం గీయించుకోవడం తప్ప మరో మార్గం లేదు అన్నాడు. కాబూలీ అలాగే చేసి పనసపండు రసం జిగురు బాధ వదిలించుకున్నాడు. తర్వాత ఆయన ఎవర్నన్నా గడ్డం లేకుండా చూసినప్పుడు, ఓహో, మీరు కూడా పనసపండు తిన్నారా అంటుండేవాడు.